సీతాయుగంలో మరి ఇప్పటి వరకు తెలుసుకొని ఒక రహస్యాన్ని తెలుసుకుందామండి ఈరోజు. ఎందుకంటే సీతామాత అయోధ్య నుంచి వచ్చాక మరి ఎందరినో కలుసుకుంటుంది. ఒక ఆవిడ దగ్గరికి వెళ్ళడం, ఆవిడకి మరి తన అత్యంత విలువైన హారాన్ని ఇవ్వడం జరుగుతుంది. కానీ ఇదంతా సోమ చూస్తుంది కానీ మాట్లాడదు. కానీ ఇంటికి వచ్చాక దాన్ని మీ అమ్మ గుర్తుగా మీరు ఉంచుకున్నారు కదా. దాన్ని ఎందుకు మీరు ఇప్పుడు ఎక్కడ ఇవ్వాల్సి వచ్చింది అకి అని అడుగుతుంది అనమాట. అడిగితే ఇక్కడ ఏం చెప్తుందంటే మాత, దానికి చాలా పెద్ద కథ ఉందంట. ఎందుకంటే ఒకానొక పూర్వజన్మలలో ఆ అఖిత మిథిల్లోని ఒక పేరున్న కుటుంబంలో పవిత్ర శ్రీమూర్తి అంటండి. ఆమె భర్త దుష్ప్రవర్తనతో ఒక ఋషి శాపానికి గురయ్యాడు. వారు తమకు ఉన్నదంతా కోల్పోయి చాలా ఇబ్బందులు పడ్డారంట. ఆమె భర్త మిగిలిన వారు ఆ శాపం వల్ల మరణించారు. ఆమె జీవించి ఉన్న తన ఒకే ఒక కొడుకును పెంచవలసి వచ్చిందంట. జనకుని కుటుంబం పట్ల గాఢమైన సానుభూతి ఆమెను ఆ కుమారుణ్ణి పరిచారకులుగా తీసుకొచ్చారంట. ఆమె గాఢ కృతజ్ఞతో భవిష్యత్ జన్మల్లో కూడా దాని జీవితాన్ని వీళ్ళ కుటుంబానికి అంకితం చేసిందని ప్రతిజ్ఞ చేసిందంటండి. ఆ పరివార కృత్యాల్లోనే సేవ చేస్తూ ఆమె ఆ జన్మలో చిన్న వయసులోనే చనిపోయిందంట. మళ్ళీ మిథుల్లోనే జన్మించి పరివార కృత్యాలతోనే సేవించిందంటండి. ఆ తరువాత అయోధ్యలో పుట్టిందంట. కానీ వీళ్ళ కుటుంబం పట్ల ఆమెకు ఉన్న భక్తి మాత్రం అలాగే ఉంది. ఇక్కడ మనం ఒకటి ఆలోచించాలండి. ఆమె ఒక జన్మలో ఎంతో సేవ చేసింది. ఎంతో గాఢమైన కృతజ్ఞతతో ఉంది. వీళ్ళ కుటుంబానికి అంకితం చేస్తానని తన జీవితాన్ని ప్రతిజ్ఞ చేసిందండి. తర్వాత మళ్ళీ జన్మించింది. పరివార కృత్యాల్లోనే సేవించిందంట. కానీ ఇప్పుడు మళ్ళీ అయోధ్యలో పుట్టిందంటండి. కానీ వీళ్ళ కుటుంబం పట్ల ఆమెకున్న భక్తి మాత్రం అయోధ్యలో పుట్టినా కూడా అలాగే ఉందంట. ఆమెకి ఇవేమి జ్ఞాపకం లేవు. అయినా ఆమె తీసుకున్న ప్రతిజ్ఞ ఉందే, అది ప్రతి జన్మల్లోనూ ఇన్ని సంవత్సరాల్లో కూడా ఆమెతోనే ఉందంట. ఎక్కడో ఆమె హృదయపు లోతుల్లో సీత ఆ కుటుంబపు వారసురాలే అని తెలుసంటండి. అంటే మిథిలా నగరంలో ఎక్కడైతే జనక మహారాజు ఉన్నాడో ఆ వంశానికి చెందిన స్త్రీ ఈ సీత అని మాత్రం ఆమెకు తెలుసంట. అది ఆమెను నది వద్దకు వెళ్ళి సీతామాత కోసం ప్రార్థించేటట్టు చేసిందండి. అది జరిగి ఎంతో కాలమైన ఆమె అంకితత్వం మాత్రం కోల్పోదు. ప్రేమ యొక్క శక్తి అది సోమ అని ఒక తరం నుంచి మరో తరానికి, ఒక జన్మ నుంచి మరో జన్మకి ప్రేమ అనేది ప్రసరిస్తుంది అని సీతామాత చెప్తుందండి. ఆమె చెప్పేదంతా విన్ని సోమ నిర్ఘాంతపోయిందంట. అంటే ఆమె మీనాక్షి యొక్క పూర్వీకురాలా అని ఎంతో అపనమ్మకంగా సోమ అడుగుతుందన్నమాట. అప్పుడు సీతామాత తలూపి ఇలా అంటుంది, అవును, ఆమె మీనాక్షి యొక్క తాత ముత్తాత. ఆమె భర్త శాపాన్ని భరించవలసి వచ్చింది. ఆమె ఏ పొరపాటు చేయకపోయినా ఇన్ని సంవత్సరాలు జన్మల తర్వాత కూడా కోల్పోని అంకితత్వాన్ని చూసి నేను కదిలిపోయాను అని సీతామాత చెప్తుంది. అందుకే ఆమెకు అంతటి సీతామాతకి ఎంతో విలువైన హారం ఆమెకి ఇచ్చిందంట. ప్రేమ ఒకవైపే ప్రవహించే వాగు వంటిది ఏమీ కాదంటండి. అది వికసించాలంటే రెండు వైపులా కూడా ప్రవహించాలంట. జనకు ఈ యొక్క జనకుడు కుటుంబం పట్ల ఆమె చూసిన ప్రేమ ఉంది కదా, దానిని ఆమెకు తిరిగి ఇవ్వడం ఆ మా యొక్క బాధ్యత అన్నట్టు చెప్తుందండి ఈ సీతామాత. ఆమె వారసులు నది వద్ద ప్రార్థించటం, ఆమెను గుర్తించి ఆమె ప్రేమను తిరిగి ఇవ్వటం, ఆ ప్రేమ చక్రం వీళ్ళని నిలిపి ఉంచిందంట. విశ్వం ఈ విధంగా పనిచేస్తుంది అని చెప్తుంది. చూడండి, మళ్ళీ ఒక్కసారి మనం చెప్పుకుందాము. ప్రేమ అంటే ఏంటి? ఇక్కడ సీతామాత ఏం చెప్తుందండి? నది వద్ద ప్రార్థించడం, ఆమెను గుర్తించి ఆమె ప్రేమను తిరిగి ఇవ్వడం. ఈ ప్రేమ చక్రం అది అలా తిరుగుతూనే ఉంటుంది. ఈ ప్రేమ చక్రం అంట వీళ్ళని నిలిపి ఉంచిందంట. విశ్వం ఈ విధంగా మాకు పనిచేస్తుంది అని సీతామాత చెప్తుంది. సో ఇక్కడ ప్రేమ అంటే కేవలం అండి అది ఒక ఎమోషన్. అవునంటారా కాదంటారా? కానీ అసలు ప్రేమ అంటే ఒక భావోద్వేగం కాదు. నాట్ ఏ ఎమోషన్. ప్రేమ అంటే స్వార్థం లేకుండా, ఎటువంటి సెల్ఫిష్ అనేది లేకుండా ఎదుటి వారి శ్రేయస్సును కోరే ఒక హృదయంలో ఉండే స్థితి. అది తీసుకోవడం కంటే ఇవ్వడంలోనే ఆనందాన్ని పొందుతామంట ఎవ్వరమైనా సరే. యాక్చువల్గా చెప్పాలి అంటే ప్రేమ అంటే
సాక్రిఫైస్, త్యాగం అనాలి. సింపుల్గా ఒక వర్డ్లో చెప్పాలండి. ఆధ్యాత్మిక దృష్టిలో చూస్తేనండి అటువంటి ప్రేమకు షరతులే ఉండవు. ప్రేమను స్వాధీనపరుచుకోవాలి అనే కోరిక ఉండదు. అంటే ఈ ప్రేమతో నాకు వాళ్ళని నేను ప్రేమించాను, తనంటే ఇష్టం, నేను తన్ని నేను దక్కించుకోవాలి, నాకు దక్కకపోతే ఎవరికి దక్కను, అలాంటి కోరికలు ఏమీ ఉండవండి. ప్రేమ అంగీకరిస్తుంది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా అంగీకరిస్తుంది. వాళ్ళు ఏ స్థితిలో ఉన్నా క్షమిస్తుంది. ఎదగటానికి ఇంకా ప్రేరేపిస్తుంది. నిజమైన ప్రేమ అండి భయాన్ని తగ్గించి శాంతిని పెంచుతుందంట. భగవద్గీతలో మనకి ప్రకారం అయితే ప్రతి జీవిలో దైవాన్ని చూడగలిగిన దృష్టి ఏదైతే ఉందో అదే ప్రేమకు పరాకాష్ట అని శ్రీకృష్ణుడు చెప్పాడండి. మనం నేను అనే పరిమితిని దాటి మనము అనే భావంలో జీవించడమే ప్రేమ యొక్క నిజమైన స్వరూపం అంటండి. మరి నేను అంటామా, మేము అందామా? ఒక అందమైన నిర్వచనం చెప్పాలి అంటే ప్రేమ అంటే ఎవరో మన జీవితాన్ని పరిపూర్ణం చేయడం కాదు, మన ప్రేమతో వారి జీవితాన్ని మరింత అందంగా మార్చాలనే సంకల్పం అన్నమాట. ప్రేమ అనేది మాటల్లో కాదండి, మనసులో పుడుతుంది, సేవలో వ్యక్తమవుతుంది, త్యాగంలో పరిపూర్ణమవుతుంది. ఇది ప్రేమ అంటే. అందుకే సీతామాత అంతలా అక్కడ కనెక్ట్ అయిపోయిందనమాట. శ్రీరాముడు మాత వద్దకు సాధారణ ప్రజానికంతో సమావేశానికి సీతామాతను తీసుకువెళ్ళడం కోసం వచ్చేసరికి ఇంకా సమాచారాన్ని విశ్లేషించుకుంటానే ఉన్నారు సీతామాత సోమ కూడా. ఆ సమావేశంలో ప్రేక్షకుల్లో ఒకరు, ప్రజల్లో ఒక వార్త ప్రపంచంలో ఉంది, ప్రచారంలో ఉంది. అది ఉదయం మహారాణి పరిచారిక దుస్తుల్లో వీధుల్లో కనిపించింది అని అన్నారంట. మహారాణి పరిచారికల దుస్తుల్లోన అదెలా సాధ్యము ఆరా తీశాడు రాముడు చిన్నగా నవ్వుతూ అండి. ఆ మనిషి భుజాలు ఎగురవేసి అది కేవలం పుకారు మహారాజా, దాన్ని మీరు పక్కన పెట్టండి, అటువంటి విషయాలు ప్రచారం కావడం సరైన విషయమే కాదు అని చెప్తున్నాడండి. స్త్రీల పట్ల అగౌరవంగా ప్రవర్తించడం సరైనది కాదు అని రాముడు కూడా బదులిచ్చాడండి. వర్తకుల్లో ఒకరు ఈ గృహ కృత్యాల్లోని స్త్రీని కింద పడవేసి కనీసం లేపడంలో సహాయం చేయలేదని నేను విన్నాను. ఇది చూసిన మన పౌరులెవరైనా ఆమెకు సహాయం చేయడానికి వచ్చారా అని శ్రీరాముడు అడుగుతున్నాడు. స్త్రీల పట్ల ఈ విధంగా ప్రవర్తించడం సరైనది కాదు, మహారాణి చర్యలను ప్రశ్నించడం కూడా సరైనది కాదు అని చెప్తున్నాడండి చల్లగాను. అది జరిగేటప్పుడు మాత ఏమీ మాట్లాడకుండా ఆ యొక్క ఎవరైతే వీళ్ళని చూడటానికి వస్తారో సమూహం వైపు నవ్వుతూ చూసింది. కొన్ని నెలలు ఇలా గడిచిపోయాయండి. అది జరిగిన తర్వాత మాత మందిరం దాటి ఎక్కువగా బయటికి ఎక్కడికి వెళ్ళలేదు. సీతామాతకి ఏమనిపించిందంటే ఏదో బందీగా ఉన్నట్లు భావిస్తుందంటండి. కానీ ఆమె ఎన్నడూ ఆ మాట బయటికి కూడా చెప్పలేదు. ఆమెకున్న ఒకే ఒక కోరిక శ్రీరాముని ప్రోత్సహించడమే. ఆ రోజుల్లో సోమ మాతతో ఎక్కువ గడపలేదు, కానీ ఉదయం సాయంత్రం సహాయం చేయడానికి మాత్రం వెళ్ళేది. ఆమె ఎక్కువ సమయం రాముడితోనే ఉండేది. సీతామాత అరణ్యంలో శ్రీరాముడి మధ్య చిగురించిన ప్రేమ ఇప్పుడు అందరికీ తేట తెల్లమైపోయిందండి. వారిద్దరూ ఏకాంతంగా ఉన్నారా, పరివార కృత్యాలు వారి మధ్య ఉన్నారా అనేది పట్టించుకోకుండా ఇద్దరు కూడా చక్కగా పరస్పరం వారి మధ్య ఉన్న గాఢ ప్రేమ మెచ్చుకోలులు అందరికీ స్పష్టమైపోయాయంట. వారి ఉల్లాసం ఒకరికొకరికి అంటుకుంటూ మందిరం అంతా కూడా ఆనంద గీతం పాడుకుంటున్నట్లే ఉండేదంట. అసలు ఎంత అద్భుతమో చూడండి. మాత తల్లి కాబోతుందన్న వార్త వ్యాపించడంతో మరింత ఉల్లాసం పొంగి పొర్లిందండి. రాజ్యంలోను మందిరంలోను ప్రతి ముఖము కూడా నవ్వుతో వెలిగిపోయిందంట. 14 సంవత్సరాల విషాదం వెనుకబడిపోయిందండి ఈ వార్తతో. ఇంకా వాళ్ళు అడవికి వెళ్ళిన ఆ వనవాస విశేషాలన్నీ కూడా ఇంకా వదిలేశారు. చూడండి, ఏదైనా ఒక కొత్త వస్తే పాతదాన్ని వదిలేస్తాం కదా, కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టుకుపోయిందని ఒక సామెత ఉంటుంది కదండి. అలా అన్నమాట. వారందరిలో కూడా నూతన ఉత్సాహం, శక్తి, ఉల్లాసాలు పొంగి పొర్లాయంట. తమ వారసుడు రాబోతున్నాడన్న ఆనందంలో అంతకంటే గొప్ప ఆనందం ఏముంటుంది చెప్పండి. అయితే అది ఎంతో కాలం నిలవలేదు. మాతకు ఒక రాత్రి వచ్చిన కలతో అదంతా అంతమైపోయిందంటండి. మరి అదేంటో తెలుసుకుందాము. సోమ ఇచ్చిన ఇంక ఇక్కడ వరకు తన కథను ఆపేస్తుందండి. కళ్ళు తెరిచి ఒక దీర్ఘ శ్వాస తీసుకుని అనసూయ వాళ్ళ వైపు చూస్తుంది. వీళ్ళు మొదలు పెట్టినప్పుడు అనసూయ వాళ్ళ అమ్మ మాత్రమే ఉండేవాళ్ళు. ఇప్పటికీ మరి కొంతమంది చేరారంట. సోమ వీళ్ళందరి వైపు తల ఊపి అలాగే అనసూయ వైపు కూడా చూసి, బిడ్డ నువ్వు ఏదైనా ప్రశ్నించు అంది. కానీ అనసూయ ఏమీ మాట్లాడకుండా అలాగే ఉంటే మళ్ళీ అడుగుతుందంట. సోమ, అఖిత, మీనాక్షి యొక్క పూర్వీకురాలని చెప్పావు కదా అని ఆ
మీనాక్షి ఆగుద్దనమాట. సోమ తలోపి నిజమే మాత అదే చెప్పింది అని. మరి మీనాక్షి ఎవ్వరు అని అనసూయ అడుగుతుందండి. సోమ నవ్వింది, తన వైపే చూస్తుందన్నమాట. అది అంత ముఖ్యమైనది కాదు, ఆమె కూడా మిథుల నుంచి వచ్చింది, ఆమె కూడా మాతను గాఢంగా ప్రేమించేది, నీకు అంతవరకు తెలిస్తే చాలే, ఇంకా అంతకంటే ఎక్కువ విషయాలు వద్దులే అని సోమ చెప్తుంది. హఠాత్తుగా వాళ్ళమ్మ చాలా అలసిపోయినట్లు కనిపించిందంట. సోమ, మేము ఇంకా నేను విశ్రాంతి తీసుకోవడానికి వదలాలి అనుకుంటున్నాను. ఈవేళ ఎండ చాలా తీవ్రంగా ఉంది కాబట్టి నాకు కూడా విశ్రాంతి కావాలి. త్వరలోనే వర్షాలు వస్తాయని ఆశిద్దామని చెప్పి వీళ్ళు మళ్ళీ కలుసుకుందామంటే సోమ సరే అంటుంది. ఆమెను వదిలిపెట్టడానికి ఇష్టం లేకపోయినా కూడా వీళ్ళు కుటీరం చేరి వెంటనే నిద్రపోతారు. రేపు మరి సీతామాతకి ఆ రాత్రి వచ్చిన కళ ఏంటి? వాళ్ళ ఆశ్రమంలో సమావేశం అవుతారు. అసలు ఆశ్రమంలో వీళ్ళు ఎందుకు సమావేశం కావాల్సి వచ్చింది? మరి వర్షాకాలం గదా! నిజంగా వర్షాలు వచ్చాయా? వరదలేమన్నా వచ్చాయా? వీళ్ళ కుటీరంలో ఉంటున్నారు గదా! మరి అడవిలోను. ఆ విషయాలన్నీ రేపు తెలుసుకుందామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలన్నీ గూడా తెలియజేయండి. ఈరోజు ఈ సీతాయనం మన ఈ ఎపిసోడ్‌లో మీకు నచ్చిన అంశం ఏంటో కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి ఇంకా ఎన్నో రహస్యాలను తెలుసుకోవడానికి నా ఛానల్‌ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.